తెరిచిబడి ఉన్నది. అందుకొరకే మీ జీవితంలో యేసు ప్రభుని హృదయంలో చేర్చుకొనండి. ఈరోజే యేసు ప్రభు రక్తంలో కడగబడండి. బసంతపుర ప్రియులందరికీ మరి సాయంత్రం వేళ దేవుని వాక్యం ఇలా చెప్తున్నది, ఏ భేదము లేదు, చిన్న పెద్ద మరి కుల మత ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. అందుకొరకే నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మానవునికి ఎంత ఉన్నా, ఏమి ఉన్నా, ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, డబ్బులు ఉన్నా, భూమి ఉన్నా, అందచందాలు ఉన్నా, మనిషికి శాంతి లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు శాంతి, సమాధానము, నెమ్మది దొరుకుతుంటున్నది. అందుకొరకే యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్లగా వచ్చినాను. ఎవరైతే యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకుంటాడో నీ పాపములన్నీ పరిహారం అవుతుంది, క్షమించబడతాయి, తుడిచివేయబడుతున్నది. యేసు ప్రభు రక్తము చాలా విలువైనది. నీ కొరకు సిలువలో బలి అయిన రక్తము. ఒక్కరిదాకా 40 దెబ్బలు తిన్నాడు. నీ కొరకు తలకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, చేతిలో గాయములు చేశాడు. నువ్వు చేసిన పాపానికి, నువ్వు హృదయంలో చేసిన పాపానికి పక్కన బల్లెం పోటు పొడ్చబడ్డాది. అందుకొరకే యేసు ప్రభు నీ హృదయంలో రావాలని ఎంతో ఆశపడుతున్నాడు. మీరు పిలిస్తే వచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇంకా ఎవరైనా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంటే నీవును నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మీ కొరకు ప్రార్థన చేస్తాం.